కింద నుంచి వస్తారు చూసుకోండి. ఓరి అమ్మ, గులాబ్ జామున్ కడగడం ఉంది. ఆటంతా ఆడతారు. లంగ్ వచ్చారు, తొక్కలో ఆటంతా ఆడారు మీరు. ఒకళ్ళు బయట ఫైట్ తీసుకుంటారు, నాక్ అవుతారు, వాళ్ళ కోసం వెళ్ళాలి. లోపలికి వచ్చేటప్పటికి ఇంకో ఇద్దరు నాక్ అయిపడి ఉన్నారు. అరే ముగ్గురున్నారు రా, ఏడు ఎరుపు కాల్ ఇచ్చాడు. మీరు వేరే టీమ్తో ఫైట్ తీసుకున్నారు. మీరు వేరే టీమ్తో ఫైట్ తీసుకున్నారు అంటే అన్నయ్య పడుకోబెట్టేసాడు మనల్ని. అన్నయ్య కింద దిగండి, పైన ఎనిమిస్తున్నారు, కింద దిగి తెంగించుకోండి. పైన ఎనిమిస్తున్నారు, కింద దిగి తెంగించుకోండి. ఇక్కడే కదా పైన మళ్ళీ దిగారా ఎవరొకరు? పక్కన బిల్డింగ్లో కూడా ఉంది. ఇంకోటి వచ్చాడు వాడికి హెల్ప్గా. ఒక్కడే ఉన్నట్టు నడుతుందా? రష్ చేస్తే బెస్ట్. రష్ చేస్తే చెప్పండి నాకు. నేను వస్తున్నా, పద. కవర్ కావాలన్నారు ఎవరు? కార్తిక్, నువ్వు నాన్ సింక్లో ఇంకో కాల్ ఇవ్వకు కార్తిక్. మేము ఇక్కడ రష్ చేస్తున్నాం. మాకు రష్ చేయండి తొందరగా. సరే, ఓకే. ఏరే ఎటు ఎటు ఉరుకుతున్నారు? ఏంది ఏం అర్థం. అయిపోయింది. ఇప్పుడు చెప్పండి ఇంకో. ఓకే, నా బిల్డింగ్ లోకి వస్తున్నాడు. ఇంకోటి వస్తున్నాడా? నీ బిల్డింగ్ అంటే ఏంటి? అందరం ఒకటే బిల్డింగ్ లో ఉన్నాగా. నీ బిల్డింగ్కి రాలేము, మధ్యలో పడతాయి. వీడు నిన్నే కొట్టాడు కార్తిక్. నేను కష్టపడ్డా, కాకపోతే వాడు అది కాదు, వేరే బిల్డింగ్, దాని పక్కన బిల్డింగ్ నుంచి కొట్టాడు. ఆ బిల్డింగ్ నుంచి దాని కింద బిల్డింగ్ నుంచి ఫైర్ పొగ్గాడు. వాడు కొట్టడం వల్ల అయింది నాకు. అర్థమైంది. ఏం అడగలేదు. ఇప్పుడు కొత్త ఇవ్వాల్సినప్పుడు టైం ఉంది కదా. వీడు అసలు ఏడు నుంచి కొడుతున్నాడు వీడు పొగ్గాడు. ఇదేరా బిల్డింగ్ చెప్తాను. ఇక్కడ ఎల్లు చెప్తా. విండో బిల్డింగ్ అర్థమైంది, విండో అర్థం కాదు. ఆ విండో ఆగో, అది ఆగో, ఆ మూడు రెండు కనిపిస్తున్నాయి చూడు అవి. నువ్వు చూసేది కాదు లెఫ్ట్కి, ఇంకా లెఫ్ట్. ఆ రెండు పైన రెండు, ఆ రెండులోంచి కొద్దిగా కనిపించగానే మార్క్ చేయవా నాకు కూడా? ఓకే. నేడుందా?
అక్కడే ఉన్నాడు వాడు, నేడుంటే ఇవ్వండి. అదే విండోలో వాడు. కింద వాడు వచ్చాడు. బాట్ అనుకుంటా, కొట్టుకోండి. పడ్డాడా వాడు? ఎవడో కిల్లు తెంగేసి. ఫ్లోటింగ్ బిల్డింగ్ దొరికింది నాకు. ప్రశాంత్, ఎవడో వచ్చాడు. పైన పైన దిగాడు. పైన దిగాడు. నేను పైన లేను. ఓకే ఓకే. పైన లేను నేను. రా, పద రా, రా, పద రా. పద 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 పదే హే, చూస్తూ కూర్చుంటావు. దుక్కిసాడు. రివైవ్ పట్టుకొని దుక్కిసాడు. మళ్ళీకి రా ఈ ముండొకటి అరే పట్టుకో. ఏం చేస్తావు మళ్ళీ? నువ్వు కొడతావా లేకపోతే ఏం చేస్తావు చెప్పు నాకు. క్లారిటీ ఇవ్వు. కొడతావా లేదా రివైవ్ ఇస్తావా? ఏంటిది క్లారిటీ? ఒకటి ఏదో ఒకటి చెయ్యి. కూర్చోండి. హీలింగ్స్ ఇవ్వు. మళ్ళీ హీలింగ్స్ పడేవా? ఓకే థ్యాంక్స్. మరి వాడు ఎక్కి కొడతాడు రా వాడు. నెంబర్ 2 వెళ్ళిపోతాడు ఇప్పుడు. మళ్ళీ కింద రూమ్ నుంచి ఎక్కి అది కొడతాడు. మళ్ళీ ఇక్కడ ఉండదు రా, తగులుతాయి రా కింద రూమ్ నుంచి ఎక్కి కొడితే. ప్రశాంత్ పడుకున్నప్పుడు అటు సైడ్ ఇటు పడుకో. ప్రశాంత్ పడుకున్న సైడ్ ఇటు సైడ్ పడుకో. ఇటు సైడ్ అటు సైడ్ పడుకోరా. ఒకళ్ళు అటు సైడ్ పడుకో, ఒకళ్ళు ఇటు సైడ్ పడుకోండి. వీడొకడు. కొంచెం వెళ్ళేవాడిని. వీళ్ళకి పడుతున్నాయి రా వేరే వైపు నుంచి. అరే మళ్ళీ అటు సైడ్ పడుకోవడానికి నేను అంటుంది. అరే వదిలేస్తావా? అటు ఇటు అయినా ఆఫ్ అవుతాడు ఆయన. ఇటు ఈ గోడ పడుకో. అది రాగానే కనిపిస్తుంది నీకు. స్మోక్ వేశారు. మళ్ళీ కనిపిస్తుంది. ఏం కావాలి రారు, వీళ్ళకి కనిపిస్తారు. వాళ్ళు రారు, కంగారు వద్దు. ఒక తీటగాడు ఎవడో ఒకడు వస్తాడులే. ఒకడు వస్తాడు, అందరినీ తీసుకొస్తాడు ఆకువాడు. పాకండి ఇంకా ఆగండి. ఒక బిల్డింగ్కి వెళ్ళాడు. ప్రశాంత్ ఇంకేసి రూమ్లో ఓకే, కూర్చున్నావా? అంత వద్దు, గమ్మునుండు. కొత్త స్ట్రాటజీలు చెప్పకు. ఓకే సారీ. నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ నేటితో నాకైతే బెస్ట్. అవసరం లేదు. పేషెన్స్ ఎవరికి ఎక్కువ ఉందో చూసుకుందాం. పేషెన్స్. ఓకే ఓకే నాకు చెప్పు. వచ్చేసారు నలుగురు. గాలు లేకపోతే గట్టి గన్లు ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర. ఓకే ఓకే మళ్ళీ నీ హెల్ప్ కావాలి మాకు పక్కా. నువ్వు కొట్టకపోతే అవుట్ మేము. అరే వేసి అక్క
వాళ్ళు వచ్చారా ముద్ద ముద్దగా ఆ యూది తీద్దాం నేను ఆ యూది తీద్దాం నేను పెట్టెలు ఉన్నాయి లూట్ చేసుకోవా. వాళ్ళు వచ్చారా ముద్ద ముద్దగా చెప్పానా ఒకడు వస్తాడు అందరిని తీసుకొస్తాడని. అది వేరే ఒకటి దిగాడు అక్కడ బెలూన్ వేసుకొని వెళ్ళండి రీకాల్కి. కర్ర వేసుకోవాలండి బెలూన్ వద్దు కర్ర ఉంటే వెళ్ళండి బెలూన్ అయితే అయిపోతుంది బెలూన్ అయితే మధ్యలో అర్థం మళ్ళీ నువ్వే వెళ్ళాలి మళ్ళీ. సాయి నువ్వే వెళ్ళు పోనీ, కొంచెం తెలివివాడిలే. కార్ ఉంది వెరీ నైస్. సాయి నువ్వు అక్కడే ఉండు కార్ వేసుకొని వస్తే నేను వచ్చేవరకు ఇద్దరం వద్దాం. నువ్వు డైరెక్ట్ దిగొచ్చుగా మెయిన్ బిల్డింగ్ పైన. సరే అయితే సాయి దగ్గరకు వస్తున్నాడు ఒకడు, సాయి దగ్గర కూడా వస్తున్నాడు. ఓకే ఓకే థ్యాంక్స్. నేను దిగుతా సాయి సాయి దగ్గర దిగుతా. సాయి ఉండు వెళ్ళిపోకు. ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా తొందరగా వచ్చేయండి ఇక్కడ. అయితే పద అయితే అటే రా సాయి అటే సాయి వచ్చేసాయి. ఓకే ఓకే నేను వచ్చేసాను. ఓకే లంజే లంజ కథలు పడతావు. లంజ కథలు పడతావు. లంజ కథలు తెలివిగా ఆలోచించు. సాయి ఒకటి రివైవ్కి వెళ్తున్నాడు, తొందర. ఎక్కడున్నారు ప్రశాంత్? వస్తున్నాను ఓపెన్లో వస్తున్నాను. ముగ్గురు ఉన్నారు. వద్దొద్దు రాక్ 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 వాళ్ళు క్యాంప్ వేశారు మనలానే క్యాంప్ వేశారు. నేడ్లు ఉంటాయి చెప్పండి. లేవు సేమ్ మన క్యాంపే. అయితే ఏ రూమ్లో ఇక్కడ? పైన ముందు బిల్డింగ్లో రూములు తెలియవు. కింద ఉండాలి, కింద. వాడిని ఫుల్ కిల్ చేయాల్సింది నాకు చేసినాను నేను, అనవసరం వదిలేసాను. నేను మెయిన్ బిల్డింగ్కి వెళ్తున్నా. రండి. వెహికల్ తీసాడు ఎవడు? వాడు రీకాల్కి వెళ్ళాడా? అటు రీకాల్కి వెళ్ళాడు వాడు. ఎటు? రోజు ఒకసారి అనుకుంది. రోజు ఒక సైడ్ రోజు ఒక సైడ్. వీళ్ళిద్దరే ఉంటారు, వీళ్ళని రష్ చేయొచ్చు అనుకుంటా. అప్పుడు ఎవరు? ఇక్కడ ముందు ఇద్దరే ఉంటారు. కింద నుంచి బై వాక్ వెళ్ళి ఫుడ్ స్టెప్స్ చూసి ప్రాక్టికల్గా వీళ్ళని ఇట్లా ఆగం చేయండి కొంచెం పైనుండి. ఇదిగో ఇటు సైడ్ ఉన్నారు వీళ్ళు. అదిగో వీడు వెళ్తున్నాడు. పడ్డాయి వీడికి రెండు. నేను కింద దిగేసారా? మంచి పని చేసావు. ఇక్కడ ఒకడు ఉన్నాడు ఇక్కడ రూమ్లలో ఒకడు ఉన్నాడు. పైన ఉన్నాడు రూమ్లో ఒకడు. నా దగ్గర రెస్టారెంట్కి అన్నారు. రా కవర్ ఇవ్వు దాదా.
అయిపోయాడు. ఒక సైడ్ క్యాంప్ వేసారా ఏంటి? లే, జరగండి 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 జరగండి. 1 minute. జరిగా నేను. వాడు ఇక్కడ రీకాల్ ఇస్తూ ఉండొచ్చు. Watch out! లెట్స్ గో. దెన్ కార్ ఇచ్చా నేను. రైట్ సైడ్ లో కార్ ఉంటుంది. Watch out! నేను fuel కార్ వేసుకొని రండి. దో. ఉన్నారు ఇక్కడే. నేను కొంచెం కవర్లోకి పోతున్నా. అరే ఇంకోటి వచ్చాడు నా దగ్గర. పక్క నుంచి వచ్చాడు ఇంకోటి. పక్క నుంచి ఇంకోటి వచ్చాడు. రీకాల్ ఉందా? లేదు లేదు, అయిపోయింది. లేదు, అయిపోయింది. అయిపోయాడు. కొట్టన బాగుపడి బయట ఉన్నాను. ఓకే హ్యావెన్స్ బిలీవ్ ఇన్ ఆర్షిబి. వెహికల్ ఏది? అనండు. ప్రశాంత్ ఇక్కడ. మీడియా మింట్ అంటే కంపెనీ బాగుంటుందా? media.net తెలుసు, మీడియా మింట్ తెలియదు. ఎవరు డ్రైవింగ్ ఎవరు? బెంగళూరులో సాఫ్ట్వేర్ సపోర్ట్ మేనేజర్ కిందకి వచ్చింది నాకు. ఇంకా రాలేదులే. థర్డ్ అవ్వాలి. థర్డ్ రౌండ్ అవ్వాలి. మీడియా మింట్ తెలియదు. media.net తెలుసు, పెద్దది అది. మీడియా మింట్ మరి లేదు. చూడు లింక్డ్ఇన్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు. అమ్మా ఓపెన్ జోనా? అక్కడ ఉంది కదా. చెప్తా లింక్డ్ఇన్లో. అక్కడ ఇన్స్టెంట్ రిక్రూటర్ తీసుకుంటాను. దెంగుతారు కార్తీక్, ఏమనుకుంటున్నావు? షాప్ దగ్గర ఆపాలంట. ఇన్స్టెంట్ రిక్రూటర్ అనుకుంటాడా? లేవు. సస్తము అక్కడ ఎవడైనా క్యాంప్ వేస్తే జోన్లోకి వెళ్ళాక కొనుక్కో కావాలంటే. ఇక్కడ ఉన్నట్టున్నారు వెనకాల. డిన్నర్ మ్యాచ్ అయ్యా, దింగించుకోకండి. ఉన్నారు. ఉన్నారు ఉన్నారు. దింగేసాడు కార్తిక్. నాకు సంబంధం లేదు. సస్తే నేను తిప్పుతున్నా కారు, అయినా ఆగలేదు. ఆయన కూర్చో. అరే మీరు దిగాడు. మళ్ళీ కొంచెం హెల్ప్ చేయి. కార్తిక్ వాడే నీకు తెలిసాడా? గ్యాప్లో క్రోల్ చేసుకుని. అరే ఇది ఉందిరా వీడి దగ్గర. P90 దట్ P90 బ్రో. P90 వస్తున్నా. పైన ఉంది, తీసుకో. అరే ఎవరిదో మైక్ సావద్దు. సాయి. ఏది? ఇది ఒక చక్కనైన క్యాంపింగ్ ప్లేస్.
మా డ్రాప్ ఎవరు తీసుకోకుండా పడింది పైన. ఎవరు తీసుకోలేరు. అన్నయ్య 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 జోన్ ఏంటి ఇలా పడింది? ఇంకొక ఎరుపు కౌజులవి. మైక్ ఎవరిదే? మైక్ లాపండి రా. సాయిది. ఆ, అందరూ ఆఫ్ చేసి ఆన్ చేయండి, ఎందుకన్నా మంచిది. ఇదిగో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి. ఏంటి ఇప్పుడు కూడా పట్టుకుంటారా జనాలు? ఆ, ఉన్నారుగా మన టీంలో. కవర్ ఇస్తా ఉంటే వెళ్తాం. స్మోక్ వేసుకొని కూడా వెళ్ళొచ్చు, కవర్ అవసరం లేదు తెలివి ఉంటే. ఎరుపుకులా ముందు. అలర్ట్గా ఉన్న వాళ్ళు చెక్ చేస్తారు కొంచెం. దిగుతున్నాను ఇట్లా ఉంటే. ఒక మ్యాచ్ ఇలానే ఉండి లాస్ట్లో దెంగెట్ట మీదకెక్కి. ఎవరు వచ్చారు? వచ్చారు. కార్తిక్ నీ కింద. అక్కడే ఉండు కార్తిక్, కవర్ ఇస్తే అక్కడే ఉండు. నీ కుత్తా ఉండమంటే. ఎగన్ రా. మళ్ళీ కొట్టు. ఏం చేస్తున్నావురా? ప్రశాంత్ నువ్వు ఏం చేసావు? నేడు కానీ మాలు కానీ ఏమంటే లేవే, ఒకటి ఉంది వేసాను. నీకు లోపలికి వెళ్ళక కార్తిక్ అని తెలుగులో చెప్పాలి, ఇంకే భాషలో చెప్పాలి కార్తిక్ నీకు? నేను లోపలికి వెళ్ళలేదురా. నీ పెట్టేడు చెప్పు. ఎర్రిపు కాట బయట ఉంటే మంచి కవర్ ఇస్తున్నా కార్తిక్, నీకు ఇద్దరిని కొట్టే. నేను లోపలికి ఎందుకు వెళ్ళిపోయావు ఫెస్టివల్కి పట్టుకొని? ఏం మళ్ళీ నేడే సావ దెంగుతారు మళ్ళీ. లేవంటే ఉంటే ఇయ్యనా? పెట్టుకుంటావు అవే బుల్లెట్ల కన్నా గుర్తులో నీళ్ళు ఎక్కువ పెట్టుకుంటావు కానీ అన్నా. నేను నాకేం తెలుసు నువ్వు పెట్టుకోలేదు లేవు అనేసి. సావ కనుక దింగండి అని చెప్పి డైలాగ్ దింగా మళ్ళీ ఎందుకన్నయ్యా? నువ్వు మాట్లాడ కార్తిక్, నువ్వు బయట ఉంటే అసలు నాకు ఇల్లు వదలాల్సిన అవసరమే వచ్చేది కాదు. నువ్వు ఎస్టువల్కి పట్టుకొని లోపల దెంగేసావు, మళ్ళీ కొట్టావంటే లేదు. కొట్టే అన్నయ్య, ఒకరిని కొట్టేసి అన్నయ్య. నలుగురు ఉంటే ఒకటి కొడితే ఏమవుతుంది? ముగ్గురే ఉన్నారు, నలుగురు కాదు పోక. నాది రెడీ కొడుతున్నా, రెడీ పడట్లేదేంటి?